ఎదురు చూస్తున్నాను, దేవుని కొరకు కనిపెడుతున్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను. నా దేవుడు నా ప్రార్థన ఆలకించను. అన్నీ అయిపోయినాయా? నది గుండా పడవ, పర్వతము అయిపోయింది, నది అయిపోయింది, సముద్రం అయిపోయింది, నది గుండా వీరందరూ అశూరీయులు నది పక్కనే నుంచి, అంటే బబులోను వారు వీరందరూ రాబోతూ ఉన్నారు. ఇబ్బంది పడుతున్న వారందరూ ఏకం కాబోతూ ఉన్నారు. దేవుడు ఏకము చేయబోతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? మీకా ప్రార్థన చేశాడు. మీకా ప్రార్థన ఖడ్గము బూని ఫలితములను పొందుచు, ప్రార్థన ఖడ్గము బూని ఫలితములను పొందుచు, పరిశుద్ధులమై మేము ప్రభు యేసుని చాటెదము. పరిశుద్ధులమై మేము ప్రభు యేసుని చాటెదము. బల పరాక్రమము గల దేవా. కనుక మీకా చెప్పింది బలహీనుడు. మీకా ఎక్కడి నుంచి వచ్చాడు? పల్లెటూరు నుంచి. ఆ పేరు గుర్తుండదు. ఆ పేరేంటది? ఆ పేరు కూడా చెప్పండి. మెరాషీయుడు. పల్లెటూరు ఎక్కడో యెరూషలేమునకు దూరంగా ఒక పల్లెటూరు. అక్కడ నుంచి వచ్చి ఎవరెవరికి చెప్పాడు? 10 గోత్రాలైన ఇజ్రాయేలులకి, 1 గోత్రమైన యోదాకి, ఇద్దరికి, అంటే షోమ్రోనుకును యెరూషలేముకు ఈ వాక్కు, దేవుని వాక్కు. నేనేదో దీనుణ్ణి, నేనేదో పల్లెటూరు వాడిని అని అనుకోలే. దేవుడు చెప్పమన్నాడు, చెప్పేశాను అంతే. చెప్పేశాడు. ఎలా వస్తారో కూడా వివరించి 7వ అధ్యాయంలో చెప్పాడు. ఇప్పుడు మనమేంటి? ఇది పరిశీలన సమయం. ఎలా ఉంది మన పరిస్థితి, మన స్థితిగతి అర్థం చేసుకుందామా?